నాకు సహాయం చేసిన వ్యక్తి మీ ఫ్రెండ్. నేను సహాయం చేసిన వ్యక్తి మీ ఫ్రెండ్. సో ఫ్రెండ్స్, ఈ టూ ఎగ్జాంపుల్స్ యొక్క డిఫరెన్స్ మీరు నోటీస్ చేయండి. నాకు సహాయం చేసిన వ్యక్తి మీ ఫ్రెండ్ అండ్ నేను సహాయం చేసిన వ్యక్తి మీ ఫ్రెండ్. సో ఇక్కడ నాకు అండ్ నేను ఇలాంటి టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మన డైలీ లైఫ్ కాన్వర్సేషన్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. మరి వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తామంటే రిలేటివ్ ప్రొనౌన్స్ అయినటువంటి హూ అండ్ హూమ్ యూజ్ చేస్తూ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 8 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను, అంటే 4 సెట్స్ అనమాట. ఆఫ్టర్ దీస్ 8 ఎగ్జాంపుల్స్ ఐ వుడ్ లైక్ టు ప్రొవైడ్ యూ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్స్ ఫర్ యూ. రైట్ ఫ్రెండ్స్, నెంబర్ 1 ఎగ్జాంపుల్ చూడండి. హూ అండ్ హూమ్. నువ్వు కాల్ చేసిన వ్యక్తి నా ఫ్రెండ్. నువ్వు కాల్ చేసిన వ్యక్తి నా ఫ్రెండ్. సో ఇక్కడ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేస్తాను. నీకు కాల్ చేసిన వ్యక్తి నా ఫ్రెండ్. నువ్వు కాల్ చేసిన వ్యక్తి నా ఫ్రెండ్, నీకు కాల్ చేసిన వ్యక్తి నా ఫ్రెండ్. ఇక్కడ కలర్ ప్యాటర్న్ నోటీస్ చేయండి. నువ్వు కాల్ చేసిన వ్యక్తి అంటే ఇక్కడ నువ్వు అనే పర్సన్ ఇక్కడ సబ్జెక్ట్ లాగా యాక్ట్ అవుతారు. అండ్ నీకు కాల్ చేసిన వ్యక్తి ఇక్కడ నీకు అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. మరి వీటిని ఏ స్టేట్మెంట్కి మనం హూ యూజ్ చేయాలి, ఏ స్టేట్మెంట్కి హూమ్ యూజ్ చేయాలంటే చూడండి, నువ్వు అని ఇక్కడ సబ్జెక్టివ్గా వచ్చినప్పుడు మనం హూమ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నీకు కాల్ చేసినప్పుడు అంటే నీకు కాల్ చేసిన వ్యక్తి అని వస్తే మనం హూ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, నువ్వు కాల్ చేసిన వ్యక్తి నా ఫ్రెండ్. ద పర్సన్ హూమ్ యూ కాల్డ్ ఈజ్ మై ఫ్రెండ్. ద పర్సన్ హూమ్ యూ కాల్డ్ ఈజ్ మై ఫ్రెండ్ అంటే నువ్వు కాల్ చేసిన వ్యక్తి నా ఫ్రెండ్. అలానే నీకు కాల్ చేసిన వ్యక్తి నా ఫ్రెండ్. నీకు కాల్ చేసిన వ్యక్తి నా ఫ్రెండ్. ద పర్సన్ హూ కాల్డ్ యూ ఈజ్ మై ఫ్రెండ్. ద పర్సన్ హూ కాల్డ్ యూ ఈజ్ మై ఫ్రెండ్. ద పర్సన్ హూమ్ యూ కాల్డ్ ఈజ్ మై ఫ్రెండ్ అంటే నువ్వు కాల్ చేసిన వ్యక్తి నా ఫ్రెండ్. ద పర్సన్ హూ కాల్డ్ యూ ఈజ్ మై ఫ్రెండ్ అంటే నీకు కాల్ చేసిన వ్యక్తి నా ఫ్రెండ్. థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. నిన్న మీటింగ్లో మీరు కలిసిన అబ్బాయి ఇతనే. నిన్న మీటింగ్లో మీరు కలిసిన అబ్బాయి ఇతనే. అండ్ నిన్న మీటింగ్లో మిమ్మల్ని కలిసిన అబ్బాయి ఇతనే. సో ఇక్కడ కూడా నోటీస్ చేయండి, మీరు కలిసిన అబ్బాయి ఇతనే, మిమ్మల్ని కలిసిన అబ్బాయి ఇతనే. సో ఇక్కడ మీరు అనేది ఒక సబ్జెక్ట్ అవుతుంది, మిమ్మల్ని అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. మీరు కలిసిన అబ్బాయి ఇతనే మీటింగ్లో. మరి దీని ఇంగ్లీష్లో దిస్ ఈస్ ద బాయ్ హూమ్ యూ మెట్ ఎస్టర్డే ఇన్ ద మీటింగ్. దిస్ ఈస్ ద బాయ్ హూమ్ యూ మెట్ ఇన్ ద మీటింగ్ ఎస్టర్డే అంటే నిన్న మీటింగ్లో మీరు కలిసిన అబ్బాయి ఇతనే. దిస్ ఈస్ ద బాయ్ హూమ్ యూ మెట్ ఇన్ మీటింగ్ ఎస్టర్డే. అండ్ నిన్న మీటింగ్లో మిమ్మల్ని కలిసిన అబ్బాయి ఇతనే. సో ఇక్కడ మిమ్మల్ని అని వచ్చింది కాబట్టి మనం హూ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ద బాయ్ హూ మెట్ యూ ఇన్ ద మీటింగ్ ఎస్టర్డే. దిస్ ఈస్ ద బాయ్ హూ మెట్ యూ ఇన్ ద మీటింగ్ ఎస్టర్డే అంటే నిన్న మీటింగ్లో మిమ్మల్ని కలిసిన అబ్బాయి ఇతనే. అండ్ నెక్స్ట్ 5th ఎగ్జాంపుల్. మీరు కలవాలనుకుంటున్న వ్యక్తి ఒక టీచర్. మీరు కలవాలనుకుంటున్న వ్యక్తి ఒక టీచర్. అలానే మిమ్మల్ని కలవాలనుకుంటున్న వ్యక్తి ఒక టీచర్. సో ఇక్కడ కూడా నోటీస్ చేయండి, మీరు కలవాలనుకుంటున్న వ్యక్తి, మీరు అంటే సబ్జెక్ట్ అవుతుంది, మిమ్మల్ని అంటే ఆబ్జెక్ట్ అవుతుంది. మీరు కలవాలనుకుంటున్న వ్యక్తి ఒక టీచర్. ద పర్సన్ హూమ్ యూ వాంట్ టు మీట్ ఈజ్ ఎ టీచర్. ద పర్సన్ హూమ్ యూ వాంట్ టు మీట్ ఈజ్ ఎ టీచర్ అంటే మీరు కలవాలనుకుంటున్న వ్యక్తి ఒక టీచర్. అలానే మిమ్మల్ని కలవాలనుకుంటున్న వ్యక్తి ఒక టీచర్. ద పర్సన్ హూ వాంట్స్ టు మీట్ యూ ఈజ్ ఎ టీచర్. ద పర్సన్ హూ వాంట్స్ టు మీట్ యూ ఈజ్ ఎ టీచర్ అంటే మిమ్మల్ని కలవాలనుకుంటున్న వ్యక్తి ఒక టీచర్. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. అతను బుక్స్ ఇవ్వాలనుకుంటున్న వారు నా స్టూడెంట్స్. అతను బుక్స్ ఇవ్వాలనుకుంటున్న వారు నా స్టూడెంట్స్ అంటే అతను కొంతమందికి బుక్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు. ఆ ఇవ్వాలనుకుంటున్న వారెవరు? నా స్టూడెంట్స్. అలానే అతనికి బుక్స్ ఇవ్వాలనుకుంటున్న వారు నా స్టూడెంట్స్. సో చూడండి, అతను బుక్స్ ఇవ్వాలనుకుంటున్న వారు, ఇక్కడ అతను అంటే సబ్జెక్ట్ అవుతుంది, అతనికి అంటే ఆబ్జెక్ట్ అవుతుంది. అతను బుక్స్ ఇవ్వాలనుకుంటున్న వారు నా స్టూడెంట్స్. ద పీపుల్ హూమ్ హీ వాంట్స్ టు గివ్ బుక్స్ ఆర్ మై స్టూడెంట్స్. ద పీపుల్ హూమ్ హీ వాంట్స్ టు గివ్ బుక్స్ ఆర్ మై స్టూడెంట్స్ అంటే అతను బుక్స్ ఇవ్వాలనుకుంటున్న వారు నా స్టూడెంట్స్. ద పీపుల్ హూమ్ హీ వాంట్స్ టు గివ్ బుక్స్ మై స్టూడెంట్స్ ఆర్ మై స్టూడెంట్స్. అలానే అతనికి బుక్స్ ఇవ్వాలనుకుంటున్న వారు నా స్టూడెంట్స్. ద పీపుల్ హూ వాంట్ టు గివ్ బుక్స్ టు హిమ్ ఆర్ మై స్టూడెంట్స్. ద పీపుల్ హూ వాంట్ టు గివ్ బుక్స్ టు హిమ్ ఆర్ మై స్టూడెంట్స్ అంటే అతనికి బుక్స్ ఇవ్వాలనుకుంటున్న వారు నా స్టూడెంట్స్. సో ఫ్రెండ్స్, వీటి యొక్క ఆన్సర్స్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి.
సో ఎవరైతే వీటికి రిలేటెడ్ కంప్లీట్ పీడిఎఫ్ కావాలని అనుకుంటున్నారంటే ఓన్లీ ఈ క్లాస్కి రిలేటెడ్ పీడిఎఫ్ కావాలనుకుంటున్నారో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి పీడిఎఫ్ అని మెసేజ్ చేయండి. వీటి ఆన్సర్స్ని కూడా నేను ఎట్ ఏ టైం అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 2 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ 2 ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇన్ కేస్ ఎవరైనా మన ఈటీ చాట్ యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనేది ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లర్నింగ్.